వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. అన్నా అన్న పదం ఒక ఆశ, భరోసా, బాధ్యత. ఆయన ప్రతి చెల్లికి ఒక రక్షక కవచం లాంటోడు. తల్లి కడుపులో నుంచే మొదలవుతుంది బంధం, కానీ జన్మ జన్మల బంధంలా ఉంటుంది ఇది. అసలైన ప్రేమ బంధం ఇది. అన్న, అక్క, చెల్లెమ్మల బంధం. చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్తే ఒక చిన్న ఆడబిడ్డ తొలిసారి నడవడం నేర్చుకునేటప్పుడు ఆమెని చేతిని పట్టుకుని నడిపించేది ఎవరో తెలుసా? అతనే అన్నయ్య. ఆడపిల్లలకి అన్నయ్యే పెద్ద రక్షణ కవచం. తనకు తినిపించి తాను మెచ్చిన బొమ్మను చెల్లెమ్మకిచ్చే చల్లని హృదయం. చెల్లెల్లి కన్నీళ్లు కారకముందే వాటిని తుడిచేస్తాడు. తను కన్నీళ్లు తడిసినప్పుడు ముందు తడిసేది కూడా అతని గుండె. అదే అన్నయ్యది. రోజులు మారినా, కాలం గడిచినా ఈ బంధానికి ఎప్పుడూ ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఆనాటి కాలం నుంచి ఈనాటి ఆధునీకరణ ప్రపంచం వైపు వెళ్తున్న అన్న, చెల్లి, అక్క అనుబంధం అలాగే ఉంది. చిన్నప్పుడు కలిసి టీవీ చూడ్డాలు, ఒక కత్తెర కోసం గొడవలు, చివరికి అదే అన్నయ్య ఫస్ట్ టీచరు, ఫస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ లైఫ్ లాంగ్ బాడీ గార్డ్. జీవితంలో మనకి ఎప్పుడైనా అన్నయ్య అనేవాడు ఎలా ఉంటాడంటే, చెల్లికి కష్టం వచ్చిందని తెలియక ముందే చెల్లి కష్టం దగ్గర ఉంటాడు. ఆయనే అన్నయ్య. చిన్న నాటకం గుర్తొస్తుంది. ఒక రాత్రి తలుపు బయట శబ్దం వచ్చింది. చెల్లెమ్మ భయంతో ఊగిసలాడుతుంటే, నేనున్నా, పూచోడు రాడు అంటూ అన్నయ్య అన్న మాట, అన్న సౌండ్ అంతే. ఆ చిన్న కన్నుల్లో భయం తొలగిపోతుంది. అన్నయ్య అంటే ఒక రక్షణ. అన్నయ్య మాట అంటే అదొక వేదవాక్కు. అన్నయ్య అనేవాడు చెల్లి కోసమే పుట్టాడేమో. ఒక్కరోజు, ఒక ఏడాది అంతా ఎదురు చూసే రోజు ఈ రోజు కోసమే. అదే రాఖీ పౌర్ణమి. అన్నా చెల్లెల బంధాన్ని మెదిపే ఒక పర్వదినం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.